గురువు ద్వారా మనకి అంటే గురుగ్రహం ద్వారా మనకి ఐశ్వర్య ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది? ఎలా కలుగుతుంది? ఆ ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే ఆ జాతకుల ఆ చక్రంలో గురుగ్రహం యొక్క బలము ఎలా ఉండాలి? చాలా ముఖ్యమైన అంశం అండి ఇది. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక గురువు ద్వారా మనకి అంటే గురుగ్రహం ద్వారా మనకి ఐశ్వర్య ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది? ఎలా కలుగుతుంది? ఆ ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే ఆ జాతకుల ఆ చక్రంలో గురుగ్రహం యొక్క బలము ఎలా ఉండాలి? చాలా ముఖ్యమైన అంశం అండి ఇది. ఎప్పుడూ కూడా ఒక ఐశ్వర్యం కలగాలన్నా, మంచి సంతానం కలగాలన్నా, ఐశ్వర్యము, సంతానము అసలు జీవితంలో ఈ రెండిటికి మించింది ఏముంటుంది చెప్పండి? ఈ రెండు కలగాలి అంటే గురుగ్రహం యొక్క బలం చాలా చాలా ముఖ్యము. గురుగ్రహం అనుకూలత ఉందా లేదా జాతక చక్రంలో అన్నది చూసుకోవాలి. ఎప్పుడైతే గురుగ్రహం అనుకూలత ఉంటుందో ఆ జాతకులకు ఖచ్చితంగా ఐశ్వర్య ప్రాప్తి, మంచి సంతాన ప్రాప్తి, ఈ రెండే కాదండి, వాళ్ళకి ఒక స్టేటస్, వాళ్ళు ఏమి కావాలి అని కోరుకోరు, ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది స్టేటస్. కొంతమంది చూడండి, మాకు మంచి స్టేటస్ కావాలి, మంచి హోదా కావాలి, ఇలా కోరుకుంటూ ఉంటారు. పాపం కోరుకున్న కొద్దీ వెనక్కి వెళ్తూ ఉంటుంది వాళ్ళకి. కొంతమంది అవి ఏం కోరుకోరు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళ గురుగ్రహం అనుకూలంగా ఉంది. ఎవరికైతే గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో తర్వాత ఈ గురుగ్రహంతో పాటు కొన్ని అధిపతులు మన జాతక చక్రంలో ఏవైతే అనుకూలంగా ఉంటాయో అప్పుడు వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి, మంచి సంతాన ప్రాప్తితో పాటు ఒక హోదా, ఒక గుర్తింపు, ఇందాక నేను చెప్పాను కదా, ఒక స్టేటస్ వాళ్ళు కోరుకోకుండానే వాళ్ళకి చకచక వచ్చేస్తాయి వాళ్ళ జీవితంలో. మన జాతక చక్రంలో అధిపతులు ఎవరు, అధిపతులు ఎలా ఉండాలి, అసలు గురుగ్రహం ఎలాంటి సిచ్యువేషన్లో మనకి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా నైసర్గిక శుభగ్రహము గురుగ్రహము. ఇది మనకు తెలుసు. ఆయన స్వక్షేత్రాలు ధనస్సు రాశి, మీనరాశి, ఇది కూడా మనకు తెలుసు. ఆయన ఉచ్చుపట్టే రాశి కర్కాటక రాశి. ఆయన మూల త్రికోణ స్థానము ధనస్సు రాశిలో ఉంటుంది. ఇక్కడ వరకు అన్ని బేసిక్ పాయింట్స్ అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి అసలైన విషయము మనం చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే గురువు జాతక చక్రంలో ఆయన స్వక్షేత్రాల్లో ఉండి, ఆయన ఉచ్చస్థితిలో ఉండి, ముఖ్యంగా ఈ నైసర్గిక శుభగ్రహము ఎప్పుడూ కూడా కేంద్రాధిపత్యాన్ని తీసుకోకూడదు. ఒక్కొక్కటి బేసిక్ పాయింట్లు చెప్పుకుంటూ వెళ్దామండి. మేజర్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా నైసర్గిక శుభగ్రహమైన గురువు కేంద్రాధిపత్యాన్ని తీసుకోకూడదు, ఇదొకటి గుర్తుంచుకోవాలి. కేంద్రాధిపత్య దోషం తగులుతుంది నైసర్గిక శుభగ్రహానికి, అందులో ముఖ్యంగా గురువుకి. ఏమండి, తర్వాత గురువు కోణ స్థానాల్లో ఉండడం అన్నది చాలా చాలా మంచిది, కేంద్ర స్థానాల్లో ఉండడం అన్నది చాలా చాలా మంచిది. ఆ కోణాలు కేంద్రాలు అయ్యి అది స్వక్షేత్రమైన ఆయన ఉచ్చస్థితి అయినా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ కారకో భావనాశయ చూసుకుంటూ ఎదరికి వెళ్ళాలండి. ఆ పాయింట్ కూడా చూసుకోండి. ఇక్కడ వరకు ఓకే. అలా ఉన్నప్పుడు ఐశ్వర్య ప్రాప్తి, సంతానం, మంచి సంతానము కలుగుతారు. తర్వాత ఇప్పుడు అసలైన పాయింట్, మనకి ఒక హోదా, ఒక ఉన్నత స్థాయి, మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు, దాని వెనకాల పరిగెట్టాల్సిన అవసరం ఉండదు. చాలామంది చాలా ప్రయత్నాలు, ఎన్నో సంవత్సరాల నుంచి కృషి ప్రయత్నాలు ఎన్నో ఉంటాయి,
వాళ్ళకి ఫలితాలు రావు. కానీ కొంతమంది అన్ని సంవత్సరాల కృషి, అన్ని సంవత్సరాల దాని గురించి పరిగెట్టడము ఇవేమి ఉండవు. ఎవరికి అంటే ఇదే మేజర్ పాయింట్. ఎవరి జాతక చక్రంలో అయితే వారి యొక్క పంచమాధిపతి, వారి యొక్క భాగ్యాధిపతి, జాతక చక్రంలో వారి యొక్క పంచమాధిపతి, వారి యొక్క భాగ్యాధిపతి ఎవరికైతే ఈ కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుందో, తర్వాత ధనస్సు రాశిలో ఉండడం జరుగుతుందో, మీనరాశిలో ఉండడం జరుగుతుందో, ఇక్కడ ఏం తీసుకున్నాము? గురువు యొక్క ఉచ్చస్థితి, గురువు యొక్క స్వక్షేత్రాలు అంతే. ఈ రాశులు అవుతాయో, పంచమాధిపతి భాగ్యాధిపతులు ఈ 3 రాశులు అయ్యి అవి లగ్నాత్తు ధనలాభస్థానాలు కానీ పంచమ భాగ్యస్థానాలు కానీ పర్వాలేదు, పంచమ భాగ్యస్థానాలు కానీ ధనలాభస్థానాలు కానీ ఎప్పుడైతే అవుతాయో వాళ్ళకి ఎంత కృషి చేస్తే అంత ఉన్నత స్థితి కలిగేస్తుంది అని చెప్పచ్చు. వాళ్ళకి ఎప్పుడూ కూడా దైవానుగ్రహం తోడు ఉంటుంది. మీ జాతక చక్రంలో మీ పంచమాధిపతి భాగ్యాధిపతులు కర్కాటక ధనస్సు మీనరాశుల్లో ఉంటూ అవి లగ్నాతు ధనలాభ స్థానాలైన పంచమ భాగ్యాలైన వాళ్ళకి ఉన్నత స్థితి ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని చెప్పచ్చు. క్లియర్ అయిందా పాయింట్? చాలా చాలా అదృష్టవంతులండి జాతకు. వారి యొక్క పంచమాధిపతి, వారి యొక్క భాగ్యాధిపతులు ఈ 3 రాశుల్లో ఉండడం. ఇప్పుడు గురువు కాకుండా, మీ జాతక చక్రంలో గురువు కాకుండా మీ పంచమాధిపతి కానీ, గురువు కాకుండా మీ భాగ్యాధిపతి అయ్యి గురువుతో కలిసి, అంటే మీ పంచమాధిపతి మీ గురువు కాదు, మీ జాతక చక్రంలో మీ పంచమాధిపతి మీ గురువు అవ్వలేదు. ఇంకో గ్రహాన్ని ఏదైనా తీసుకోండి, కుజుడిని తీసుకోండి పోని. అప్పుడు గురువుతో కలిసి కర్కాటకంలో ఉన్న, అక్కడ కుజుడికి నీచ స్థితి పర్వాలేదు, గురువుతో కలిసి అన్న, అక్కడ గురువుకు ఉచ్చ స్థితి, నీచ భంగ రాజయోగం జరుగుతుంది కుజుడికి. ఇంకా చాలా మంచి యోగాలు ఉంటాయి. ధనస్సు రాశిలో ఉన్న, మీనరాశిలో ఉన్న మీ భాగ్యాధిపతి గురువుతో కలిసి కర్కాటక రాశిలో ఉన్న, ధనస్సు రాశిలో ఉన్న, మీనరాశిలో ఉన్న మీకు అసలు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గురువుతో కలిసి లేరు కానీ రాశుల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉండి గురువు చూస్తున్నాడు. ఇలా మీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఈ ధనస్సు మీన కర్కాటక రాశుల్లో ఉంటూ ఆ రాశుల్ని, ఆ గ్రహాలని గురువు చూస్తున్నా అంతే బలం ఉంటుందా జాతకులకి, అంత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అంత హోదాను కలుగుతుంది. వాళ్ళు దేని గురించి పరిగెట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు కృషి చేస్తే ఖచ్చితంగా అనుకున్న స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు వస్తుంది, కృషి చేస్తే ఎవరైనా వెళ్ళిపోతారు కదండి. అందరూ ఎందుకు వెళ్ళిపోతారు? ఎంతోమంది కృషి చేస్తున్నారు కానీ అక్కడే ఉండిపోతున్నారు, వాళ్ళు వెళ్ళట్లేదే, వాళ్ళ గ్రహస్థితి అనుకూలించట్లేదు. ఇలాంటి జాతకులకి గ్రహస్థితి అనుకూలిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు చాలా సజావుగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ ఉన్నత శిఖరాలను వాళ్ళు అందుకుంటారు అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది వాళ్ళకి. ఎప్పుడూ కూడా అండి పంచమాధిపతి ఎవరు? మన పుణ్య స్థానాధిపతి కదా, భాగ్యాధిపతి కూడా అంతే. వీళ్ళిద్దరు పొజిషన్స్ జాతక చక్రంలో ఎవరికైతే బాగుంటాయో, వీళ్ళిద్దరిని ఎప్పుడైతే గురువు చూస్తూ ఉంటారో లేదా గురువుతో కలిసి ఉంటారో వీళ్ళు, వాళ్ళ ఖచ్చితంగా అదృష్టవంతులు. డెఫినెట్గా చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఇందులో అసలు వేరే మాట లేదు, ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి క్లియర్ అయిందా మీకు పాయింట్? ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. మీ జాతక చక్రంలో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మీ జాతక చక్రంలో మీ పంచమాధిపతి, మీ భాగ్యాధిపతి కర్కాటక రాశిలో కానీ, ధనస్సు రాశిలో కానీ, మీనరాశిలో కానీ ఉన్నారా? ఉండి ఆ రాశి కర్కాటక రాశి కానీ, ధనస్సు రాశి కానీ, మీనరాశి కానీ లగ్నతు ధనలాభ స్థానాలైన, పంచమ భాగ్య స్థానాలైన మీరు అదృష్టవంతులు. క్లియర్ ఇక్కడతోటి. తర్వాత సెకండ్ పాయింట్ ఏం చెప్తోంది? మీ పంచమాధిపతి కానీ, మీ భాగ్యాధిపతి కానీ గురువుతో కలిసి
మీ పంచమాధిపతే గురువు అయ్యారనుకోండి, ఈ పాయింట్ తీసుకోకండి. గురువు కాకపోతే కనుక చెప్తున్నాను. మీ భాగ్యాధిపతే గురువు అయ్యారనుకోండి, గురువుతో కలిసి ఉండడు కదా. చిన్న లాజిక్ అండి. దాని గురించి మళ్ళీ వేరే ఆలోచనలు మళ్ళీ అదేం అవసరం లేదు. అంత డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోకండి. గురువు కాకుండా మీ పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువుతో కలిసి కర్కాటక రాశిలో ఉన్నా, ధనస్సు రాశిలో ఉన్నా, మీనరాశిలో ఉన్నా వాళ్ళకు కూడా అంతే ఉన్నత శిఖరాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పచ్చు. గురువుతో కలిసి లేరు అయినా పర్వాలేదు. మీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఇలా కర్కాటక ధనస్సు మీనరాశుల్లో ఉన్నప్పుడు గురువు చూస్తున్నా ఆయన ఉచ్చస్థితిని చూసుకుంటున్నారు, ఆయన స్వక్షేత్రాలను చూసుకుంటున్నారు, అందులో పంచమాధిపతి భాగ్యాధిపతులు ఉన్నారు. అత్యంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఒకసారి. మనం మాటలతో చెప్పలేము. ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. వీళ్ళు అత్యంత అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఇంకా వేరే రిమార్కే ఉండదు వీళ్ళకి. పెద్ద పెద్ద హోదాలకు వెళ్ళడం అంటే 10 మంది చేత ప్రశంసలు పొందడము, ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. అంటే ఒక గుర్తింపు. మీరు స్టార్స్ని తీసుకోవచ్చు, సెలబ్రిటీస్ని తీసుకోవచ్చు, విఐపీస్ని తీసుకోవచ్చు, పొలిటీషియన్స్ని తీసుకోవచ్చు, ఎవరైనా గుర్తింపులో ఉన్న వాళ్ళని ఎవరినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా రంగంలో కూడా చాలా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా ఇంకా ఉన్నాయి కదా మనకి రకరకాలుగా. అందులో కూడా మంచి పేరు, చెడ్డ పేరు, మంచి పేరు రెండు ఉంటాయండి. ఇందులో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం, అంతేగాని చెడ్డ పేరు తెచ్చుకునే వాళ్ళ గురించి కాదు. తర్వాత గురువుతో కలిసి ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే పెద్దలంటే చాలా గౌరవం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన జాతకులకి పెద్దలంటే చాలా గౌరవం ఉంటుంది, దైవం అంటే చాలా నమ్మకం ఉంటుంది, దైవ బలం మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఏది పడితే అది మాట్లాడడం కానీ, పెద్దలను దూషించడం కానీ మనం చూస్తూ ఉంటాం. కొంతమంది సెలబ్రిటీస్ అయినా సరే, తర్వాత ఈ సోషల్ మీడియా రంగంలో కొంచెం ఫేమ్ వచ్చేటప్పటికి, లేదా సబ్స్క్రైబర్స్ పెరిగేటప్పటికి, కొంచెం ఫేమ్ వచ్చేటప్పటికి వాళ్ళకి అహంకారం పెరిగిపోయి ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది పెద్దలను దూషించడము, గురువుల్ని దూషించడము, దైవాన్ని దూషించడము. ఈ జాతకులకు అలా ఉండదు. అలా ఎవరైతే దూషిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. భగవంతుడు శిక్షిస్తాడు, డెఫినెట్గా శిక్షిస్తాడు. వీళ్ళకి చాలా మంచి మాటలు ఎప్పుడు వస్తూ ఉంటాయి నోటి నుంచి, అందరినీ గౌరవిస్తూ ఉంటారు. మరి ఒక హోదాకి వెళ్ళిపోయిన తర్వాత అది మర్చిపోతారు కొంతమంది. అందరూ మర్చిపోరు. కొంతమంది ఏంటంటే కళ్ళు నెత్తికెక్కేస్తాయి కదా మంచి హోదా వచ్చేటప్పటికి, లేదా యూట్యూబ్లో మంచి ఫేమ్ వచ్చేటప్పటికి. అలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఉదాహరణకి ఒక యూట్యూబర్కి మంచి పేరు వచ్చింది, అది నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలి. చెడగొట్టుకోవడం ఒక నిమిషం పని. నోరు జారి మాట్లాడితే వెంటనే అయిపోతుంది. మనం చూస్తూ ఉంటాం కొంతమందిని, ఏది పడితే అది నోరు జారి మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళు గొప్పగా అనుకుంటూ ఉంటారు. నేను చాలా అభివృద్ధిలోకి వచ్చేసాను కదా, ఇంకా నన్ను ఎవడేం చేస్తాడులే అని ఒక అహంకారం ఉంటుంది వాడికి. ఎవడైనా సరే అలా ఉన్నవాడిని గౌరవించాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో మంచి పేరు వచ్చేసిన తర్వాత కూడా అదే సంస్కారంతో, అదే గౌరవంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ పొందుతారు ఖచ్చితంగాను. సెలబ్రిటీస్ కూడా అంతే. ఎవరైనా ఒకటే అండి, ఎవరు అతిథులు కాదు. వాళ్ళ గ్రహాల బలాలను బట్టి వాళ్ళకి ఆ స్థితిగతులు వస్తాయి. ఒకరికి మంచి సెలబ్రిటీ స్టేటస్ రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. వాళ్ళ గ్రహస్థితి అది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉన్న వాళ్ళు అత్యంత అదృష్టవంతులు, మీరు రాసి పెట్టేసుకోవచ్చు. ఇక ఎవరికైతే గురువు గ్రహం వలన నెగటివిటీ జరుగుతుందో, వాళ్ళ పంచమ భాగ్యాధిపతులు సరిగ్గా లేరు, వీటి వల్ల ఎవరికైతే వాళ్ళు అనుకున్న ఫేమ్ రావట్లేదు, మాకు ఫేమ్ రావాలి అనుకుంటున్నామంటే కానీ రావట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి జాతకులు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. ఏంటి ఆ పరిహారాలు అంటే కనుక, వాళ్ళు యథాశక్తిగా ప్రతి గురువారము కూడా గురుదేవాలయానికి వెళ్ళడము, అక్కడ గురుదేవాలయంలో మీరు గురువుకి, మీ ఇష్టం ఏ గురువుకైనా పర్వాలేదు, శనగల మాల ఇవ్వడము. ఇన్ని శనగలు అని ఉండవు, ఆ విగ్రహం ఎంత ఉందో చూసుకోవడం, మాల ఇవ్వడము, శనగల మాల ఇవ్వడము. సరాసరి ఇంటికి వచ్చేయడం, సాయంత్రం జరిగితే చాలా మంచిదండి. ఇంటికి వచ్చేయడము, బియ్య పిండితోటి 2 ప్రమిదలు చేసి నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయడము. ఇలా ప్రతి గురువారము చేస్తూ ఉండాలి. ఎన్ని గురువారాలు చేయాలండి? 21 గురువారాలు చెయ్యాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల గురుగ్రహం యొక్క నెగటివిటీ తగ్గుముఖం పట్టి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు.
ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు శుభం.